హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ టైంలో అండి. ఫస్ట్ అమ్మ లెవెన్లోనే జావ అయితే చేస్తుందండి. రాగులు సజ్జలు కలిపి జావ అయితే చేస్తుంది. అది కూడా ఫస్ట్ తేంగులోనే వాష్ చేసిన తర్వాత ఆరబెట్టేసుకొని 1 వీక్ సరిపోయేలా మిక్సీ పట్టి డబ్బాలో అయితే పెడుతుంది. ఇక కంటిన్యూషన్గా ఫస్ట్ జావ తాగిన తర్వాతే టీ అయితే ఇస్తుంది ఎవరికైనా. ఇక అదే అలవాటు మాకు కూడా. పిల్లలకి కంపల్సరీ అయితే జావ అయితే ఇస్తాం, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక పిల్లలు నాన్న జావ అయితే తాగేశారు. నాన్న కూడా పొలానికి కూడా వెళ్ళేసి అయితే వచ్చేసారు. ఇక టీ అయితే అందరం కూర్చొని తాగాం. ఇక ఇప్పుడైతే బొండాలు అయితే వేస్తుంది. మేము వస్తున్నామని అమ్మకి ముందే తెలుసు. ఇక అందుకనేసి మినప్పప్పు బియ్యం అయితే నేనే నానబెట్టి నైట్ అయితే మిక్సీ పట్టేసి అయితే ఉంచేసిందండి. ఎప్పుడు నార్మల్గా దోశలు చేస్తాం ఎక్కువగా. ఇక పిల్లలు కూడా ఏదైనా స్పెషల్ కావాలి అంటారు కదా అనేసి అయితే అమ్మ అయితే ఇలా బొండాలు అయితే వేస్తుంది. ఇంకా దాంట్లోకి వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లాన్ని చిన్న చిన్న పీస్గా కట్ చేసి అయితే యాడ్ చేస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ మినపప్పుతో వేసినాయి కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే గుంజాయి. మేము ఆయిల్ ఫుడ్ అయితే చాలా తక్కువ తింటాం. ఇక బొండాలు అయితే వేయడం అయితే అయిపోయింది. ఇవి వచ్చేసి అమ్మ లీటర్ పాల వరకు తీసుకుంటుందండి రోజు. పల్లెటూరు కదా, పాలైతే చిక్కగా పోస్తారు, నీళ్ళు చాలా తక్కువ కలుపుతారు. కొంతమంది అసలు కలపకుండా కూడా పోస్తారు. ఇక అందుకని తోడేసిన తర్వాత పెరుగు మీద మేగడు ఉంటుంది కదండి, అది అప్పటికప్పుడు తీసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతుంది. 1 వీక్కి 2 వీక్స్కి ఇలా తీసి అయితే మిక్సీ అయితే పడుతుందండి. సో చాలా వెన్న అయితే అవుతుంది. చిన్నప్పుడు నేనైతే ఫుల్ తినేదాన్ని మా ఇంట్లో. అప్పుడు గేదెలు ఉండేవి మా ఇంట్లో. మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ చేసేవాళ్ళు. నేను పక్కన కూర్చొని తినేదాన్ని. చాలా టేస్టీగా ఉండేది. అప్పుడు ఏంటంటే మజ్జిగ మీద వెన్న ఉంటుంది కదండి, అది చాలా పుల్లగా మంచిగా ఉండేది. ఒకసారి కూర్చొని మొత్తం తినేదాన్ని. అస్సలు ఎవరు నన్ను తిట్టకపోయేవాళ్ళు. ఇదంతా చూస్తే నాకు అదే గుర్తొచ్చేసింది. ఇక మేమందరం అయితే కూర్చొని బొండాలు అయితే తినేస్తున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టేసింది, 1 అవర్ అయితే అలా వదిలేసిందండి. ఇక తర్వాతకి మళ్ళీ వెన్న అయితే తీస్తుంది. ఇక అంతలోకి మేమందరం కూర్చొని ఇలా తినొచ్చు అనేసి ఇక అందరం కూర్చొని అయితే తినేస్తున్నాం. మా బుడ్డోడు అయితే నాకు కొన్ని చాలే అనేసి, ఎక్కువయ్యాయి అనేసి ఒక్కటి మాత్రమే తీశాడు వాడి ప్లేట్లో నుంచి. ఇక వీళ్ళు ఏంటంటే ఫస్ట్ తినేసి మళ్ళీ వెళ్ళి ఆడుకోవాలి. ఉన్న టైంని మంచిగా యూజ్ చేసుకుంటారండి ఈ పిల్లలు అయితే. సో మా అక్క వాళ్ళ పాప అయితే సైలెంట్గానే ఉంటుంది, కానీ వీళ్ళైతే అస్సలు ఆగరు. ఎక్కువ తిట్టించుకునేది వీళ్ళిద్దరే మాతో. ఇక అమ్మ అయితే నాటుకోడి బిర్యానీ చేస్తా అన్నది. అమ్మ చేయడం కాదు, ఫస్ట్ వీళ్ళు అడిగారు బిర్యానీ కావాలి అనేసి. మా నాన్న అయితే బాయిలర్ అస్సలు తయారు. మేము ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ నాటుకోడి తీసుకొస్తారు. ఎందుకంటే హెల్త్కి ఇదే మంచిది. బాయిలర్ మా నాన్న తినడు, మమ్మల్ని కూడా అసలు తిననివ్వడు కూడా. హెల్త్కి మంచిది కాదు అనేసి పిల్లలకి అస్సలు పెట్టనివ్వరు. ఎప్పుడు వెళ్ళినా నాటుకోడి కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. అలాగే బగారా రైస్ కూడా. ఇక రెగ్యులర్గా ఇదే అవుతుంది. కంపల్సరీ బిర్యానీ కావాలని అయితే అడిగారు. ఇక అందుకనేసి అయితే మేమైతే 1 kg వరకు బియ్యం అయితే నానబెట్టేస్తున్నామండి. ఇక్కడైతే చాలా తక్కువ బిర్యానీ చేయడం అమ్మ వాళ్ళ ఇంట్లో. మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి బగారా రైసే వండుతుంది అమ్మ. అది కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. బిర్యానీ కన్నా కూడా టేస్ట్ అనిపిస్తుంది బగారా రైస్. పిల్లలు అడిగారు కదా అనేసి అయితే ఇక చేస్తున్నారు. ఇక అందుకని దానికోసం అనేసి 1/2 kg వరకు అయితే ఆనియన్స్ అయితే కట్ చేశారు. వాటిని ఫ్రై చేసి అయితే పక్కనైతే పెట్టేస్తున్నారండి. ఎందుకంటే మళ్ళీ చికెన్లో కలిపి మ్యాగ్నేట్ చేయాలి కదా. ఇక అందుకనేసి అక్క అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తుంది. ఇక అమ్మ అయితే వాటర్ పోసేసింది దాంట్లోకి. ఇక వెన్న అయితే తీస్తుంది. చూడండి ఎంత పెద్ద వెన్న ముద్ద అయిందో. సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. బట్ ఇప్పుడైతే తినలేకపోయాను నేనైతే. ఇక మొత్తం తీసి ఇప్పుడైతే వేడి చేస్తుంది. అక్కకి నాకు ఇలా చేసే పంపిస్తుందండి అమ్మ తీసుకున్న పాలల్లోనే. అమ్మ మా దగ్గరికి వచ్చినప్పుడు అక్కకు ఒకసారి నాకు ఒకసారి అలా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది నా కోసం అయితే చేస్తుంది. ఇక నేను తీసుకెళ్తాను దీన్ని. మా చిన్నప్పుడు ఇంట్లో గేదెలు ఉండేవండి. అమ్మమ్మ 2 డేస్కి 3 డేస్కి అలా చేస్తూ ఉండేది. మా తాతయ్య అయితే నెయ్యి లేకుండా అస్సలు అన్నం తినేవాడు కాదు. అది కూడా మాకు అలవాటు చేశాడు. ఫస్ట్ మా తాతయ్య తినేటప్పుడు కంపల్సరీ మమ్మల్ని అయితే పిలిచేవాడు. నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసి మాకైతే ముద్దలు పెట్టేవాడు. సో చాలా మంచిగా చూసుకున్నారు చిన్నప్పుడు మా అమ్మమ్మ మా తాతయ్య. ఎందుకు వాళ్ళ గురించి చెప్తున్నానంటే మేమంతా కలిసే ఉండేవాళ్ళం. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే, మా అమ్మ వాళ్ళ ఊరు ఇదే, ఇల్లు కూడా అదే. ఇక అమ్మ అయితే వెయిట్ చేస్తుంది ఇప్పుడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే కొంచెంగా అయితే ఫ్రై అయితే చేస్తున్నారు. బిర్యానీ చేయడం కోసం మొత్తం మ్యాగ్నేట్ చేయడం కోసం ఆనియన్స్ అయితే ఫ్రై చేసాము. అలాగే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ అయితే యాడ్ చేయాలి కదా. ఇక పుదీనా కూడా కోస్తున్నాము.
ఇంటి ముందైతే చాలా పుదీనా అయితే ఉందండి. మా ఊళ్ళో చాలామంది అయితే కోసుకొని వెళ్తూ ఉంటారు. కోసుకొని వెళ్ళంగా కూడా ఇంకా వేస్ట్గా అయితే అయిపోతూ ఉంటుంది. చూడండి ఎంత పుదీనా ఉందో. వర్షం పడుతుంది కదా, అందులో నల్లమట్టి కూడా పోయించారు, బలానికి బాగా పెరిగిపోయింది. ఇక అక్క అయితే పుదీనా అయితే కోసుకొని అయితే వచ్చేసింది. బిర్యానీకి కంపల్సరీ ఉండాల్సిందండి ఆనియన్స్, పుదీనా. వీటి వల్ల ఎక్కువ ఫ్లేవర్ అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది వీటి వల్ల. అమ్మ అయితే వెన్నని బాగా మరగనిస్తుందండి. సో ఎర్రగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లోకి కంపల్సరీ అయితే మెంతులు అయితే యాడ్ చేస్తుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో మెంతులు అయితే యాడ్ చేసేసింది. ఇది వచ్చేసి బిర్యానీలోకి ఇప్పుడు యాడ్ చేయాలి. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేసింది. ఇది వచ్చేసి నా కోసము. ఇక నెక్స్ట్ అయితే వేడిగా అయితే నాటుకోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో దాంట్లోకి ఆనియన్, లెమన్ అయితే యాడ్ చేసేసాము. లెమన్ ఇంట్లో అయితే నిమ్మకాయలు లేవండి, అందుకనేసి అయితే నాన్న వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకొని అయితే వచ్చేసారు. సో లెమన్ వల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఇక మేమందరం అయితే కూర్చొని అయితే తినేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు కూడా 2 టైమ్స్ అయితే చేసాం. ఇది వచ్చేసి 3rd టైం ఇలా నాటుకోడితో ట్రై చేయడం. కొంచెం ఎక్కువే టైం తీసుకుంటుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక తినేసిన తర్వాత ఆషాఢ మాసం కదా, మేమైతే గోరింటాకు అయితే తీసుకొచ్చేసాం. మా అమ్మ అయితే మిక్సీ పట్టింది. మా బాబాయ్ అయితే బుద్ధిగా మంచిగా కూర్చొని అయితే గోరింటాకు అయితే పెట్టించుకుంటున్నాడండి వాళ్ళ అక్కతో. సో సోనీతో అయితే గోరింటాకు పెట్టించుకున్నాడు. ఇక మేమైతే ఈవినింగ్ టైం అండి ఇది, మేమైతే పొలానికి అయితే వచ్చేసాము. మా పొలం ఎలా ఉందో చూపిస్తాను రండి. మా ఇంటి దగ్గర నుంచి మా పొలాలు వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ వరకు అయితే ఉంటాయి. సో ఇంతకుముందు అయితే ఎడ్ల బండ్లు ఇవన్నీ అయితే వెళ్ళాయండి, బట్ ప్రజెంట్ అవన్నీ లేవు కదా. అలాగే ఏంటంటే వర్షం పడింది, పొలానికి వెళ్ళడానికి బండ్లు అయితే రావండి. సో బైక్ అలాగే ఏవి అయితే వెళ్ళలేవు, బాగా బురద ఉంటుంది. అలాగే చెప్పులు ఇక ఇవన్నీ అసలు ఏమి పనికి రావు కూడా. ఇక అందుకని మేము చెప్పులు కూడా వేసుకొని అయితే రాలేదు. నేను అక్క వాళ్ళ పాప, మా నాన్న అయితే వెళ్తున్నాం. మా ఇద్దరు పిల్లల్ని అయితే అక్కడే అయితే ఇంట్లో ఉంచేసాం. వాళ్ళు విన్నారు సరిగ్గా, ఇక ఎందుకులే అని వాళ్ళైతే ఇంట్లోనే ఉన్నారు. ఇక నాన్న అయితే పొలానికి అయితే తీసుకెళ్తున్నారు. మ్యాక్సిమం మేము ఎప్పుడు వచ్చినా స్కూటీ మీదే వెళ్తాం, బట్ ఈసారి వెళ్ళడానికి కాదు, ఇక అందుకని నడిచి అయితే వెళ్తున్నాం. వరి పొలాలండి ఇవన్నీ దమ్ము చేస్తే ఇక నాటు వేయడమే. సో వర్షం కూడా గట్టిగా పడలేదు, ఇక అందుకనేసి అయితే అలా ఉంచేశారు. గట్టి వర్షం పడ్డా లేకపోయినా మోటార్ నీళ్ళతో అయినా నింపేసి దమ్ అయితే చేస్తారు. ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు దమ్ము చేయడం కోసం అనేసి. మాకెళ్ళి పొలాలు చాలా ప్రశాంతంగా అనిపిస్తాయండి. సో మేము ఎప్పుడు వచ్చినా కంపల్సరీ అయితే పొలానికి అయితే వెళ్తాము. అది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, ప్రశాంతంగా అనిపిస్తుంది. టైం వచ్చేసి 4:30 అలా అయితే అవుతుందండి. చూడండి ఎంత బురదుందో. ఇంతకుముందు ఎడ్ల బండ్లు అవి అయితే వెళ్ళేయండి. సో కూర్చొని అలా అయితే వెళ్ళే వాళ్ళము. సో ఇప్పుడు అవేమి లేవు కదా, చాలా తక్కువ యూజ్ చేస్తున్నారండి. మొత్తం మా ఊర్లో ఇప్పుడు ట్రాక్టర్లే, చిన్న ట్రాక్టర్లు కొనేసి వాటినే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు మాకు కూడా ఎడ్ల బండి అవి అయితే ఉండేవి. సో ఇక ప్రజెంట్ నాన్నకు కూడా కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుంది, వాటిని చూడటం కష్టం అవుతుంది అనేసి అమ్మేశారు. ఇక్కడైతే కొన్ని పొలాలు నాట్లు కూడా వేసేశారు. చూడండి నాటేసి ఎలా ఉన్నాయో. ఇవి కూడా రీసెంట్గా నాట్లు వేసినవే అండి. ఇక ఇది వచ్చేసి మా పొలం. నాన్న మొత్తం వచ్చేసి మాకుంది 7 ఎకరాలండి. ఇంకా మిగతా ఒక 8 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తారు. ఇక ఈ సంవత్సరం ఎక్స్ట్రాగా ఇంకొక 6 ఎకరాలు అయితే తీసుకున్నారండి. మొత్తం మా నాన్న చేసేది 20 ఎకరాలు. ఇక ఇది వచ్చేసి మిర్చి నారండి, మా పొలంలోనే వేసుకున్నాం. ఎప్పుడు కూడా మిర్చి విత్తనాలు తీసుకొచ్చి నర్సరీలో వేసేవాళ్ళండి. మళ్ళీ మనం వేసుకునే టయానికి వాళ్ళకి కంపల్సరీ మనీ కడితేనే మన నార అనేది మనకి ఇస్తారు. ఇదంతా కష్టం అవుతుంది ఎందుకు అనేసి ఇలా కొన్ని విత్తనాలు తీసుకొచ్చి మా పొలంలోనే స్వయంగా అయితే వేశారు. అలాగే మాకు ఎంపీ నుంచి కూలోళ్ళు వచ్చారని చెప్పాను కదా, 4 అయితే ఉన్నారు. ఇక వాళ్ళతో పాటు ఈ పనులు చేయించుకుంటూ ఇలా అయితే చేస్తున్నారు. చాలామంది అంటారు, 2 పిల్లలు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి కదా, ఇంకా ఎందుకు ఇంత వ్యవసాయము అనేసి. సో వాళ్ళు అంటారు, మేము అంటాం, ఏజ్ ఎక్కువ అవుతుంది ఎందుకు ఇంత రిస్క్ చేయడము అనేసి. నాన్న ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాలు అంతగా కలిసి రాలేదు, అలాగే పంటలు కూడా సరిగ్గా పండలేదండి. ఇప్పుడిప్పుడే కొంచెం
కూలోళ్ళు వస్తున్నారు. అలాగే మాకు మిరపకాయలు కోసే టయానికి మధ్యప్రదేశ్ నుంచి 200 అలా అయితే కూలోళ్ళు అయితే వస్తారండి. నాన్న వాళ్ళకి మా పొలాలు మా మిరప తోట కోయించుకొని వేరే మిరప తోటలు కూడా చూపిస్తారు. సో ఆ విధంగా మాకు కూడా హెల్ప్ అవుతుంది. టైం మంచిగా ఉంది కదా, ఏం కాదులే, కష్టపడి చేస్తున్నాం కదా, సో అనేసి ఇలా చేస్తూ ఉంటారు. కష్టం అనిపిస్తుంది చేయడం నాన్న, బట్ ఏంటంటే నేను చేయగలను కదా, చేస్తాను కదా, ఎందుకు అనుకోవడం అనేసి నాన్న అంటారు. సో ఇక అది మా సంగతి. ఇప్పుడే అయితే కొంచెం స్టెప్ బై స్టెప్ అయితే వేస్తున్నారండి. కొంచెం నారైతే కొంచెం పెద్దగా ఉంది, ఇంకొక సైజ్ వచ్చేసి కొంచెం తక్కువ, ఇంకొక వైపు వచ్చేసి ఇప్పుడు 1 వీక్ అలా అయితే అవుతుంది నారేసి. ఇక డ్రిప్ సిస్టమ్ అయితే పెట్టేశారు మొత్తానికి. మిరప తోట వచ్చేసి ఒక 6-8 అలా వేసేటట్లయితే ఉన్నారు. ఇక పత్తి కూడా ఆల్రెడీ వేశారు. నేను మీకెళ్ళి చూపించడానికి అక్కడ మొత్తం బురద సో ఇక అందుకనైతే అటైతే నాన్న వద్దు అనేసి అన్నారు. ఇక అందుకనేసి అయితే ఇక్కడైతే చూపిస్తున్నాను. సో ఇది మొత్తం వచ్చేసి ఇలా ఉంది. ఈ పొలం మొత్తం మన తాతయ్య మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. మా అమ్మ ఒక్కతే, ఇక అందుకనేసి ఇక మా తాతయ్య పొలం అంతా మా అమ్మకి నాన్నకి అన్నట్లు. సో ఇది వచ్చేసి రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అలా వేసింది. అందుకనేసి వాటి మీద ఇలా సంచులు అయితే కప్పేసి అయితే ఉంచారండి. అవి కొంచెం నాటుకున్నాయి, కొంచెం మొక్కలు పైకి వస్తుంటే ఈ మొత్తం బస్తాలన్నీ తీసేస్తారు. సో ఇది మొత్తం అయితే ఇది ఇంకా నర్సరీలో కూడా కొంత అయితే ఇచ్చేసారండి. అవి కూడా ఏది టైంకి వస్తాయో తెలియదు కదా, ఒక్కొక్కసారి ఒక 10 డేస్ 20 డేస్ ముందే వేస్తారు. ఇక అందుకనేసి అక్కడ ఇచ్చేశారు, ఇక్కడ కూడా వేశారు. సో మొత్తం వచ్చేసి ఇది. ఇక నెక్స్ట్ అటువైపు వరిపొలం నారు కూడా వేసారండి. మొత్తం వచ్చేసి వరిపొలం వచ్చేసి ఒక 5 ఎకరాల వరకు వరిపొలం అయితే వేస్తారండి. కౌలు తీసుకున్న దాంట్లో ఏంటంటే 8 ఎకరాలు కౌలు అని చెప్పాను కదా, దాంట్లో సగం వచ్చేసి వరిపొలమే ఉంది, ఇంకొక 6 ఎకరాలు వచ్చేసి పత్తి అయితే వేశారండి. సో మొత్తం వచ్చేసి ఇది మొత్తం వరిపొలం అండి. ఇక వరి నారు కూడా అయితే ఇలా అయితే ఉంది. రీసెంట్గానే నాన్న చిన్న ట్రాక్టర్ కూడా తీసుకున్నారండి. సో వ్యవసాయానికి కష్టమవుతుంది అనేసి ఇక రీసెంట్గానే ఆ ట్రాక్టరు అలాగే మా ఇల్లు కూడా రీమోడలింగ్ కూడా చేయించారు. అది కూడా వచ్చేసి ఒక 12-13 lakhs వరకు అయింది. ట్రాక్టర్ వచ్చేసి 5 lakhs వరకు అయితే అయింది. సో ఇది మొత్తం నాన్న ఒక్కడే కష్టపడితే వచ్చిందనమాట. అందుకని నాన్న కష్టాన్ని అయితే కంపల్సరీ నమ్ముకుంటాడు. ఇంతకుముందు మాకు సరిగ్గా పంటలు అయితే పండకపోయాయండి, అది కూడా ఇబ్బంది అయ్యేది. సో ఏంటంటే ఇప్పుడు టైం బాగుంది కదా, నేను చేస్తున్నాను కదా అనేసి అయితే చేస్తూ ఉంటారు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. సో బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.